నల్గొండ జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు అథారిటీ పారాలీగల్ వాలంటరీ మధ్యలో ఆడేపు లావణ్య ఇప్పకాయల చందన గారి ఆధ్వర్యంలో గెస్ట్గా వచ్చినందుకు అన్నదాస్ వేణు అడ్వకేట్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా 23వ వార్డు అంబికా నగర్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఎక్కడెక్కడో జరుపుకుంటున్నాం. మా వార్డులో ఒకసారి జరుపుకోవాలనే ఉద్దేశం కొద్ది డిస్ట్రిక్ట్ కోర్టు గారు రాధికా జైస్వాల్ మేడం గారు ఆదేశాల మేరకు మా వార్డులో చేస్తాం మేడం అని చెప్పినాము. ఈరోజు సార్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ అంబేద్కర్ జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా వార్డు సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పారాలీగల్ వాలంటరీ ఆడేపు లావణ్య గారి ఆధ్వర్యంలో స్థానిక 23వ వార్డు 24వ వార్డు సంబంధించినటువంటి ప్రజల ఆధ్వర్యంలో వారి జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి మరి ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో అనేక చోట్ల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేసుల విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కావచ్చు, రాజీ ద్వారా రాజమార్గం అని చెప్పుకుంటూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ వాళ్ళు అనేక గ్రామాల్లో, వార్డుల్లో, ఊళ్ళల్లో వెళ్తూ కేసులను రాజీ చేయించుకుంటూ ఈరోజు ప్రజల్లో మమేకమైపోతూ ప్రజలకు సుఖశాంతులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఈరోజు వారు లేకపోతే ఈ దేశం లేదు, రాజ్యాంగం లేదు. మరి మనం ఈ రకంగా ఉన్నామంటే కారణం దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పాలి. ఈరోజు తప్పకుండా వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ప్రజలు మనమందరం కూడా వారి ఆశయ సాధనలో ముందుకు పోవాలి. వారు చెప్పినటువంటి మార్గంలో మనం పోతే మరి అనేకమైనటువంటి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చట్టాలు కావచ్చు, మిగిలినటువంటి సవరణలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు మనం ముందుకు పోతామని చెప్పేసి చెప్పుకుంటూ తప్పకుండా మనందరికీ మన 23వ వార్డు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.